పాటించండి. ఎన్నో చెట్టుకు ఎన్నో కాయలు కాస్తాయి, అన్నీ ఒకరికి జీవాన్ని ఇవ్వవు. ఎన్నో వాక్యం బోధిస్తాం, ఒక వాక్యం చాలు నువ్వు జీవితంలో బాగుపడడానికి. అప్పుడు వాళ్ళ మార్గంలో వాళ్ళ ఫస్ట్ టైం ఆలోచన చొప్పున నడవక, వాళ్ళ ఆలోచనలు నడిచేది. ఈ 3 ఎట్టంటే అప్పుడే నీకు దీవెన వస్తుంది. నువ్వు ఫస్ట్ వాళ్ళతో కూడా నడిచినావు అనుకో, టక్క నిలబడిపోతావు. ఏమైపోతావు? కూడా నడిస్తే ఏమైపోతావు? నిలబడిపోతావు. నిలబడిపోతే మళ్ళీ ఏం చేస్తావు చెప్పు? కూర్చుండిపోతావు. దానికే ఎక్కడ నువ్వు కట్ చేయాలా? నడిచేటప్పుడే కట్ చేసేయాలి. నడిచేటప్పుడు కట్ చేయలేదనుకో నిలబడిపోతావు. నిలబడిపోయేటప్పుడు కట్ చేయలేదనుకో కూర్చుండిపోతావు. నిన్ను ఎవరు కూడా కాపాడడానికి. నీ జీవితంలో దేవుడు జీవం ఇస్తాడు, సాతాను జీవం తీస్తాడు. కాబట్టి మనం ఎదగాలంటే ఎత్తింద బైబిల్ ఎత్తుకొని గబగబగమని చదివేది కాదు. ఫస్ట్ ఏం చేయాలా? ఏమేమి కట్ చేయాలా? దుష్టుల ఆలోచన చొప్పున నడువక, వాళ్ళతో నడిచేది ఆపే. రెండోది పాపుల మార్గమున నిలువక, వాళ్ళ మార్గంలోనూ నిలబడిపోక. మూడోది అపహాస్యకులు కూర్చుండు చోటున కూర్చుండక. ఇదే తిరుపతిలోనే పుట్టి పెరిగినాను. ఎంతమంది ఉంటారు నాకు ఫ్రెండ్స్ తెలుసా? ఏమా చిన్నప్పటి నుంచి స్కూలు 3వ క్లాస్ 4వ క్లాస్ నుంచి ఫ్రెండ్స్ ఉండరు నాకు. ఎంతమంది ఉంటారు తెలుసా? ఎన్నిది ఇక్కడ ఫ్రెండ్స్ తెలుసా? ఆ ఇల్లు, ఆ దేవుడు, ఆ కుటుంబం, చర్చ్. మీరు మీ ఇంటికి తిరిగింది ఎక్కువ. నా ఫ్రెండ్స్ దగ్గరికి అంతా నేను పోయిందిలే, నా బంధువుల దగ్గరికి ఎక్కువ పోయిందిలే. నేను నా కోసం మాట్లాడింది కంటే జనాల కోసం మాట్లాడింది ఎక్కువ. నా కోసం నేను ఇది కావాలి అడిగిన దానికంటే ప్రజల కోసం ప్రార్థన చేసింది ఎక్కువ. దానికని నాలాగా మీరు బ్రతకమని చెప్పలే. మనల్ని చెడగొడతాయి అవి. కాబట్టి చెడ్డ వాళ్ళతో నడిచామనుకో, ఏమండి, చెడ్డ వాళ్ళతో నడిస్తే నిలబడిపోతావు. పాపులతో నిలబడిపోతే అపహాసకులతో మళ్ళీ అందరినీ కామెంట్ చేస్తా కూర్చుంటావు. వాళ్ళు ఇట్లాంటోళ్ళు, వీళ్ళు ఇట్లాంటోళ్ళు. ఏం పని పాటలేదు, జీవితం పాడైపోతుంది. కాబట్టి మనం ఎదగాలి. ఎలా? ఆకువాడక ఫలం ఇవ్వాలంటే దివారాత్రములు ఏం చేయాలంట? వాడు ధన్యుడు. కాబట్టి నడిచేది ఆపితే నిలబడేది ఉండదు, కూర్చుండేది ఉండదు, నాశనం అయ్యేది ఉండదు. బైబిల్ చెప్తుంది దాంట్లో ఆకు వాడకంతా మనం ఓకే. లాస్ట్ వచనం ఉంటుంది దాంట్లో చూడండి. 1వ అధ్యాయంలో లాస్ట్ వచనం. నేను ఎన్ని వచనాలు ఉన్నాయి? 1లో 6వ వచనం చదువు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. చూసావా? ఎవరి మార్గం? నీతిమంతుడి మార్గం ఆయనకి తెలుసు. దుష్టుల మార్గం ఏమవుతుందంట? 5వ వచనం కదా, గాలికి చెదరగొట్టు పొట్టు వలె ఉంటుంది. అదేనా? 4వ వచనం చదవండి. దుష్టులు ఆలాగున నుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె నుందురు. ఎలా ఉంటారంట వాళ్ళు? చెట్టు ఒకే దిక్కడ ఉంటుంది, పొట్టు ఒక దిక్కడ ఉండదు. చెప్పండి. పొట్టు మనం పొట్టులాగా ఉండకూడదు. పొట్టుకి దుష్టులకి ఎలా బైబిల్ కనెక్ట్ చేస్తాను చూడండి. కాబట్టి చెట్టు స్టాండర్డ్ అది ఒకే దిక్కడ ఉంటుంది. పొట్టు మీరందరూ ఎవరు? పొట్ట చెట్ట? చెట్లు స్టాండర్డ్గా ఉంటారు. చూసేసామా, ఇదేరా నా భర్త, అంతే అయిపోవాలా. ఇదేరా నా భార్య, అయిపోవాలా. ఇదేరా నా చర్చ్, అయిపోవాలి, అంతే. ఒక్కసారి చూసుకోవాలి, ఇది నా ఆత్మీయ, ఇక్కడ వెలుగు వస్తుందా, ఇక్కడ జీవం వస్తుందా, ఇక్కడ వాక్యం వస్తుందా, ఇక్కడ ప్రాణం ఉందా, అంతే. ఇంకెప్పటికీ అది జీవితంలో మారదు. మనల్ని ఎక్కి పైకి తీసుకొచ్చి నిత్యంలో నిలబెట్టి మనకి జీవాన్ని చూపించి దేవుని మహిమను మన బ్రతుకులో శవాలుగా ఉన్నాం. మనం ఆత్మీయతలో వీఆర్ డెడ్, చనిపోయి ఉన్నాం. మనకి జీవాన్ని చూపించిన ఆ కాపరినితో, ఆ సంఘముతో మనం కనెక్ట్ అవ్వాలి. అది దేవుడు చూస్తాడు. దానికే దేవుడు చెప్తాడు, నేను ప్రేమించే సేవకుడితో నువ్వు ఐక్యపడినప్పుడు, అదే చెప్తాను, నేను పంపిన వాడిని చేర్చుకున్నవాడు నన్ను చేర్చు.
అప్పుడు మీరు ఈ ప్రతిసారి సేవకుల్ని చేర్చుకున్న ప్రతిసారి ఎవరిని చేర్చుకుంటున్నారు? యేసు సేవకులతో అన్నాడు, నిన్ను తృణీకరించువాడు నన్ను తృణీకరిస్తాడు. నువ్వేం బాధపడిపోక. ఎవరన్నా నిన్ను తృణీకరించారంటే వాళ్ళు ఎవరిని తృణీకరించినట్టు? దేవుణ్ణి. కాబట్టి ఇది మీకు ఆలోచన చెప్తున్నాను. కాబట్టి దుష్టుల ఆలోచనల్ని వాళ్ళతో పాటు నడవబాకండి. కూడా ఆడదాకా చర్చ్ నుంచి ఆడదాకా పోతామని దుష్టుడు చెప్తాడు. నడుస్తూ ఉంటావు, పోయే దారంతా నీకేం నేర్పిస్తారు? ఇట్ట బ్రదర్, అట్ట బ్రదర్, ఇట్ట సిస్టర్, అట్ట సిస్టర్ పాడు చేసేస్తారు. నేను గ్యారెంటీ ఇవ్వలేను. అందరూ మంచోళ్ళు, అందరూ చెడ్డోళ్ళు అని చెప్పలేము. అర్థమైందా? మీరు మా దాకా తీసుకొస్తే ఎవరు మంచోళ్ళో ఎవరు చెడ్డోళ్ళో తండ్రి అయిన దేవుడు మీకు జ్ఞానం ఇస్తాడు. కాబట్టి చర్చికి జనాలు అనేక అవసరతల్లో వస్తారు. ఒకరు సాక్ష్యం చెప్తారు, నాకు కోట్లు వచ్చాయని. వెంటనే ఏమవుతారు అందరూ? ఓహో, ఈ కోటికి పడగెత్తిన వీడిని పట్టుకుంటే మన అప్పులు కొన్ని తీర్చుకో అన్న మైండ్ రావచ్చా కదా? ఒక ఆమె చెప్తుంది, నా భర్తకు నేను లోబడి ఉంటాను. చూసే కొంతమంది వ్యక్తులు తప్పుగా చూసుకోవచ్చు. ఇంత మంచి ఆమె నాకు ఉందని తప్పైన ఆలోచన రావచ్చు. మీరు చూడాల్సింది 3. ఒక వ్యక్తి మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళ ఎలా తెలుస్తుంది? ఎవరు చెప్తారు? ఒక వ్యక్తి మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళ ఎలా మీరు చెప్తారు? సరే, ఒక చెట్టు మంచిదా చెడ్డదా ఎలా చెప్పేది? చూసారా? అప్పుడు చెట్టు మంచిదంటే ఎలా చెప్తావు? ఒక మనిషి మంచోడా చెడ్డోడా అంటే ఎలా చెప్పేది? క్రియ చెప్పండి. క్రియల ద్వారా. వాళ్ళు చర్చ్ లోపల ఉండేది విశ్వాసం కాదు, చర్చ్ బయట ఉండేదే విశ్వాసం. ఒరిజినల్ క్యారెక్టర్ ఏది? చర్చ్ లోపల వచ్చి నా ముందు యేసుప్రభు ముందు వైట్ డ్రెస్లో హల్లెలూయా అనేది ఏం కాదు, భక్తి కాదు. బయటోడితో, బయట వ్యక్తులతో చూపులు మాటలు ఎలా ఉన్నాయి, అదే ఒరిజినల్ క్యారెక్టర్. ఇదే దేవుడు, ఇదే ఫలం అనేది. మీరు ఇక్కడ వచ్చేసి భక్తిగా ఒకరు ఉన్నారు, నేను భక్తిగా ఉన్నాను, ఇది క్రిస్టియన్ లైఫ్ అనేది అంటే కాదు. కాబట్టి ఇవన్నీ మీరు నేర్చుకొని జీవితంలో ఏం చేయండి? ఫాలో చేయండి. ఒక్కోసారి దొంగతన బుద్ధి మనకి రప్పిస్తుంది, ఏమార్చే బుద్ధి వస్తుంది. నేను రాదని చెప్పలే. మీరు పాప్తిని తీసుకున్న వెంటనే టాంగని పరలోక రాజ్యంలో వెళ్ళిపోయి అటే ఉన్నారని చెప్పను, అదే బుద్ధే. ఏమొకటి దేవునితో నడవబోతున్నాం. ఆమేన్. ఇన్ని రోజులు మనము దుష్టులతో నడిచాం, ఇప్పుడు ఎవరితో నడుస్తాను? సో ఆ ఫెలోషిప్ ఉండే కొద్దీ మంచి దీవెనలు వస్తాయి. అది మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. మరి ఈ ఆదివారం ఒక ప్రత్యేకమైన ఆరాధన జరగబోతుందండి. మీకు ఆ పోస్టర్ పెడతారు, ఆదివారము పోస్టర్. సో ఈ వారము ఆదివారం ఏమిటంటే, మనము పోయిన వాటినంతా తిరిగి పొందబోతున్నాం. మనం దేనికోసం ప్రార్థన చేయబోతున్నామంటే, పోగొట్టుకున్న దాన్ని తిరిగి పొందే ఆదివార ఆరాధన. గట్టిగా చెప్పండి, దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఓన్లీ 10 o'clock సర్వీస్. ఎన్ని గంటకి? 10 గంటలు. ఈ ఆదివారం అందరికీ ఎవరు వంటలు చేయకండి, అందరికీ 10 గంటల ఆరాధన మాత్రం. మార్నింగ్ టిఫిన్ పెడుతున్నాం. ఓన్లీ 10 o'clock సర్వీస్. ఒక కుటుంబము ప్రార్థన చేసుకున్నారు దేవుడి దగ్గర. దేవుడు వారికి చేసిన మేల్ని బట్టి ఆ కుటుంబం ఎవరు ఏమిటి ఆదివారము నేను తెలియచేస్తాను, మీ కళ్ళారా చూస్తారు. కాబట్టి ఈ ఆదివారము ఎవరు ఇంట్లో వంటలు చేసుకోకండి. LGMM 10 o'clock సర్వీస్కి వచ్చే వాళ్ళకి అందరికీ చర్చిలో భోజనాలు, స్పెషల్ అయిన విందు ఒక కుటుంబం ఏర్పాటు చేశారు. కాబట్టి లేదు పాస్టర్ నేను 7 o'clock వస్తానంటే నువ్వు తినేసి సంతోషంగా వెళ్ళు, ఓకేనా? అది మీకు గుర్తు చేస్తున్నాను. కానీ ముఖ్యమైనది భోజనం కాదు, టాపిక్. హల్లెలూయా. ఏం టాపిక్? పోగొట్టుకున్న దాన్ని. దేవుడు నాతో మాట్లాడాడు. గత వారం నేను దేవుని సన్నిధిలో గడిపేటప్పుడు దేవుడు చెప్పాడు, నువ్వు చాలా పోగొట్టుకున్నావు నా సేవకుడు అన్నాడు. అవును ప్రభువా, నువ్వు పోగొట్టుకున్న దాంట్లోనే ఏంది ఎక్కువ నువ్వు మెయిన్ చేస్తావు, ఎక్కువ ముఖ్యమైనది నీకేదంటే ఆత్మలు ప్రభువా, ఆత్మలు. ఐ లాస్ట్ మెనీ సోల్స్. ఒక్కొక్కరికి దేవుని మహత్యాన్ని చూపించడానికి నేను పడిన బాధ, నా వయస్సు, నా సమయం, నా కాలం, నా ఒక శ్రమ, నా ప్రార్థన, నా విశ్వాసమును
నా జ్ఞానాన్ని ఆ బిడ్డల కోసం నేను ఖర్చు పెడితే ఎవరో ఒక దుష్టుడు దారి తప్పించి, ఇప్పుడు మనం కష్టపడి దేవుళ్ళో పెంచుతుంటాం, ఎవరో ఒకరు కూడా పక్కన కూర్చొని మన ముందు ఏం చేసేది, స్టైల్ కొట్టేసి ప్రార్థన చేసేసి, నువ్వు నేను బ్రదరు, నువ్వు నేను సిస్టర్, మనం ఒక ఫ్యామిలీ అనేసి రాంగ్ రూట్లో తీసుకెళ్ళిపోయి, మనం లోకం నుంచి వాళ్ళని తీసుకొస్తుంటే ఎక్కడి నుంచి తీసుకొచ్చాం, వీళ్ళేం చేసేది మళ్ళా లోకంలో నీకు ఉందిరా అని చెప్పి లోకంలో తీసుకెళ్ళిపోయి పాపంలో అశుద్ధంలో చెడగొట్టి దేవునికి దూరం చేసి, దేవుడు చెప్తున్నాడు, అలాంటి బిడ్డలందరినీ నేను నీకు ఇస్తాను తిరిగి. ఎవరెవరు నీ సొత్తు, హల్లెలూయా, ఎవరెవరి కోసం నువ్వు కష్టపడ్డావో వాళ్ళందరినీ నేనేం చేస్తాను, నా చేతుల్లో బాప్తిజం తీసి నేను సువార్త చెప్పి, నేను వెళ్ళి ప్రార్థన చేసి చావు బ్రతుకుల్లో ఉన్న ప్రజలు బ్రతికిన వారు ఎన్ని సాక్ష్యాలు తెలుసా. మన సంఘం ఇప్పుడు ఉండేది క్రౌడ్ అదే ఉంది, కానీ కౌంట్ కూడా అదే ఉంది. నేను అదే అనుకుంటున్నా, క్రిస్మస్కి అదే భోజనమే ఇస్తున్నాను, కానీ కొత్త వాళ్ళు పాత వాళ్ళు ఏడబోయా. ఈ సంవత్సరం అది దేవుడు ఈ యొక్క వారములో పోయిన వాటిని ఏం చేయబోతున్నాం, తిరిగి పొందబోతున్నాం. కాబట్టి ఈ మాటలు వింటున్న వాళ్ళు ఎవరైనా పాస్టర్ దగ్గర ఉన్నప్పుడు నేను ఎంత బాగున్నాను, పాస్టర్ ఆలోచన అయినప్పుడు నా జీవితం ఎంత బాగుంది, పాస్టర్ ప్రార్థన చేసి భార్యాభర్తలు దేవదూతల్లాగా మా ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నారు, మేము ఎంత బాగున్నామని అనుకుంటూ ఉంటే ఈ ఆదివారం నీకు తలుపు తెరిచి ఉంది. కమాన్, తండ్రి చేతుల్లోకి వచ్చేసి హల్లెలూయా. ఈ మాటగా నన్ను వింటూ ఉంటే హల్లెలూయా, ఈ ఆదివారం మాత్రం కదా, యూ కెన్ కమ్ ఎనీ సండే, ఎనీ ఫ్రైడే, ఏ ఆదివారం అయినా నీకు ఏ రోజు రావాలన్నా, ఇది దేవుని యొక్క పిలుపుగా, ఆత్మీయ తండ్రి పిలుపుగా నిన్ను పిలుస్తున్నాను. కమాన్, దేవుని సన్నిధికి రా, కన్నీళ్లతో దేవుని పాదాలు పట్టుకో. పోగొట్టుకున్న దాన్ని నీకు కూడా దేవుడు 100 రెట్లు తిరిగి ఇస్తాడు. హల్లెలూయా. గట్టిగా దేవునికి స్తోత్రం చేద్దాం. ఆమేన్, 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 హల్లెలూయా. కాబట్టి దేవుడి దగ్గర ఉన్న దాంట్లో మనం దేవుడు అనే వ్యక్తికి ఒక ఉంటున్న 2 ముఖ్యమైనది ఏం తెలుసా, 2 ముఖ్యమైనది. అది లేకపోతే మనము దేవుడి దగ్గరికి రాలేం. ఎవరు చెప్తారు? 2 ముఖ్యమైనది. బాగా ఆలోచించి చెప్పడే. ఒకటి కరెక్ట్, ప్రేమిస్తున్నాడు, దానికి ఒకటి ఆయన చేస్తాడు, ఇవ్వడం, క్షమించడం. గివింగ్, ఫర్ గివింగ్. చెప్పండి, గివింగ్. దేవుడు నాకు చెప్పాడు, నేనేం తెలుసా, నేను ఇచ్చేవాడుగా ఉన్నాను, రెండోది నేను క్షమించేవాడుగా ఉన్నాను. అప్పుడు ఓకే ప్రభా, నాకు చాలా సంతోషంగా ఉంది, ఇది చూడు నువ్వు కూడా ఇట్టే ఉండాలన్నాడు. ఆడే స్ట్రక్ అయింది. 1 ఇయర్గా ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నాను. దేవుడు నాతో చెప్తున్నాడు, నువ్వు నా కుమారుడైతే, నువ్వు నా కుమార్తె అయితే 2 చేయాలి. ఒకటి ఇవ్వాలా, రెండోది క్షమించాలి. ఈ 2 గుణాలు మీకు వచ్చేస్తే మీరు దేవుని రూపానికి వచ్చేస్తారు. కాబట్టి ఓపెన్ ఆర్మ్స్తో మనస్ఫూర్తిగా నేను దేవునికి, సంఘానికి, ప్రేమకు, దేవుని కృపకు, ఏం తెలుసా, వేరే ఎక్కడ పోయినా బతుకు బాగుపడదు. నీ కని పెట్టిన చోటులోనే నువ్వు ఎదుగుతావు. ఆ చోటుకు వచ్చిన వెంటనే మళ్ళీ మీ ముఖం అంతా కలకల మళ్ళీ అన్నీ మర్చిపోతాడు. మనం కూడా ఏం చేయాలి, ఇప్పుడు చూడండి, ఒకరు కొత్తగా వచ్చేసి అడ్జస్ట్ అవుతుంటారు, వాళ్ళు అన్నీ మర్చిపోయి మనతో జాలీగా ఉంటారు, కానీ మనం మరొకుంటుండేది. నువ్వు ఏం చేసావో తెలుసా నాకు. దేవుడు ఫస్ట్ మరవాల్సింది ఎవరు తెలుసా, వాడు కాదు. వాడికి భయమే ఉంటుంది ఎప్పుడు. ఎవరు మరవాలా? ఎవరు మరవాలా? పెద్దోళ్ళు, మనము. కాబట్టి మనం అందరినీ ఫర్గివ్ ఎవ్రీబడి. ఎందుకు క్షమిస్తున్నామంటే మనం ఈ స్థాయి నుంచి ఆ స్థాయికి వెళ్ళాలనుకుంటాం. ఈ స్థాయిలోనే ఉండేవాళ్ళు ఎవరు తెలుసా, క్షమించుకుంటూ ఉండేవాళ్ళు ఏం చేయరు, ఎప్పటికీ ఆ స్థాయిలోనే ఉంటారు.
కాబట్టి ఈ ఆదివారం పోగొట్టుకున్న దాన్ని, ఒకటి ఆత్మల్ని తిరిగి పొందుతాం. సేవకులుగా నాకు చెప్తున్నాను, ఇది నాకు చర్చికి ఆశీర్వాదం. మీకేమంటే మీ జీవితంలో ఏమేమి ఆశీర్వాదాలు పోగొట్టుకున్నారు? ఎవరెవరు మీ డబ్బుల్ని కొట్టేశారు, మీ ఆస్తుల్ని కొట్టేశారు, మీకు రావాల్సిన దీవెనల్ని కొట్టేశారు? యాకోబులాగా ప్లాన్ చేసి జ్యేష్ఠత్వాన్ని కొట్టేసిన వాళ్ళు దేవుడు చూశాడు. జ్యేష్ఠత్వాన్ని నువ్వు నిర్లక్ష్యపరిచినావు, పో. ఆస్తి కోసమే కదా ఇన్ని జరిగింది, యాకోబు చేసింది. కానీ ఆ ఆస్తిలో చిల్లిగవ్వ తీసుకున్నాడు యాకోబు. అనుభవించలేవు, మార్చింది నీకు దొరకదు. కానీ గుర్తుపెట్టుకో, యాకోబుకి దేవుడిచ్చాడండి. నేను అదే చెప్తున్నాను, ఎవడన్నా నువ్వేం ఇప్పుడు చూడండి, దేవుడు వచ్చి మీకు ఆశీర్వాదం ఇచ్చినా నువ్వు వాడిని పోయి మళ్ళీ అడగపోక, నీకు ఎంతరా పోయింది అని అంటున్నాడు దేవుడు. నేను చెప్తున్నాను, తండ్రి నాది 50,000 కొట్టేసినాడు. ఆయన చెప్తున్నారు 5 లక్షలు ఇస్తాను తీసుకోండి. నువ్వేం చేసి 5 లక్షలు తీసుకొని వాడిని చూసినప్పుడంతా 50,000 రా రే, 1000 ఈరా. దేవుడు చెప్తున్నాడు, ఏమిరా మనుషును, ఆ డబ్బే కదా నేను ఇచ్చాను. ఆమేన్. ఇప్పటి నుంచి ఏం చేయండి, ఎవరెవరికి నిన్ను ఏమార్చినారో వాళ్ళంతా ఏం చేయరోజు. మీకు వల్ల కాకపోతే రేపు ఒక ప్రేయర్లో కూర్చో, ఒక 2 గంటల సేపు రేపు ఉండు. మినిమం 2 hours, ఇంకా మ్యాక్సిమం ఏడ వదులుతున్నారు మనల్ని, అన్ని పనులు ఉన్నాయి మనకి. 2 గంటల సేపు ప్రార్థనలో ఉండి ఎవరెవరు నిన్ను దోచుకున్నారో వాళ్ళందరినీ క్షమించి ప్రార్థన చేసుకుని ఆదివారరా దేవుని చేతులు నీ మీద పెడతాడు. ఆమేన్. ఇజ్రాయేల్ దేవుడు మాట తప్పడు. ఆయన చెప్పాడు, ఈ ఆదివారం నేను ప్రభా ప్రతి సండే ఏదో స్పెషల్ చెప్తున్నా, ఈ సండే ఏం చెప్పబోతారు? నేనేమో ఆయన్ని ఈ సండే ఏం లేదు మామూలు సండేనా అంటే, ఆయన చెప్తున్నాడు పోయిందంతా ఇవ్వబోతున్నాను. హల్లెలూయా. సో ఈరోజు ఈ ఆదివారం దానికి గమ్ముగా ఉండకుండా ఆయన ఏం చేస్తున్నాడు, ఒక మనిషిని ప్రేరేపించి మనందరికీ ఏమంట, అంటే లేకుండా రావాల. ఎన్ని గంటకి రావాలా? ఆదివారం 11:30కు వచ్చేది. ఏమో అనేసి అడిగితే వంట ఎవరు చేస్తారనేది. దాన్ని వస్తాను ఉండమ్మా, నేను పాస్టర్ అమ్మాట కట్టుకొని వచ్చి మిరియాలు పొడి వేసి వంట చేసి ఆవాలు జీలకర్ర అంతా మిరియాలు చేసి. కానీ ఈసారి నీకు యేసయ్య వండి పెడుతున్నాడు. తను తాను ప్రేమించే బిడ్డల ద్వారా ప్రేరేపించి సంతోషంగా రండి, సంతృప్తిగా ఆరాధన చేయండి. పోయిన వాటినంతా తిరిగి, ఎందుకు ముందుగా చెప్పేది ఇవన్నీ, నీ మనసు దానికి రెడీ అవ్వాలి. ఆమేన్. నువ్వు దాన్ని ఆశపడాలి. ఒకటి రెడీ అవ్వాలి, రెండవది నువ్వేం చేయాలా, ఇప్పుడు మనం వచ్చి నీకు 50,000 ఇస్తానంటే అబ్బో భలే ఇచ్చినావులే అన్నావు, మనకి ఇచ్చే మూడే ఏమవుతుంది, మనం వాళ్ళకి తప్ప అందరికీ ఇస్తాం. గుర్తుపెట్టుకో. సరే, సంతోషం. కాబట్టి ఆదివారం స్పెషల్ ఉంది. ఈరోజు సాయంత్రం ఐశ్వర్యం కోసం అద్భుతమైన ఆరాధన జరగబోతుంది. దాంట్లో ప్రార్థన పూర్వకంగా ఉండి సాయంత్రం కూడా పరిశుద్ధ ఆత్మలో నింపబడడానికి రండి. మంచి దీవెనలు కలుగుతుంది. చిన్న ప్రార్థన చేసుకుందాం.